అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన నామములో మరొకమారు మీకు అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన దేవుని వారలారా, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన మరో గ్రంథమే సీరాపుతుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథం. ఈ గ్రంథంలో ఉన్నటువంటి మరో అద్భుతమైన, మనందరినీ కూడా ఎంతో ఆశ్చర్యానికి గురి చేసే ఇంకో విషయాన్ని మీకు అందరికీ తెలియపరచటకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ముందుగా బైబిల్లో ఉన్నటువంటి ప్రత్యేక గ్రంథమైన ఈ సీరాపుతుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథం ఉన్నటువంటి ఒక మాటను చదువుతాము. అదేమనగా 39వ అధ్యాయము 16వ వచనం. ప్రభువు సృజించినది అంతయును మంచిదే. ప్రభువు సృజించినది అంతయు మంచిదే అని చెప్పి ఇక్కడ చదువుతున్నాం. ప్రభువు సృష్టించినది అంతయును మంచిదే అయినప్పుడు ఈ చెడు ఎక్కడి నుండి వచ్చిందండి? లేకపోతే పాపమన్నది ఎక్కడి నుండి వచ్చింది? ఇక్కడ మనం ఈ విధంగా ప్రశ్నించాలి. గమనించండి, ఈ ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ మాటను బట్టి మనకు వచ్చినటువంటి ప్రశ్నకు సమాధానము బైబిలే. ఎందుకనగా మీకు అందరికీ తెలుసు, స్వర్గములో దేవునికి అతి సన్నిహితంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దూతగా ఉన్నటువంటి ఒకని మైండ్లో ఈ పాపపు ఆలోచన పుట్టిందండి. ఆ విధంగా పాప ఆలోచన కలగటము, వాడు పాపము చేయడము, అక్కడి నుండి వాడు మరి క్రిందకు త్రోసివేయబడ్డం జరిగింది. తదుపరి వాడు ఈ విషయాన్ని సహించినటువంటి వాడై ఎవరైతే దేవుని చేత సృష్టింపబడి ఉన్నారో, మరి ముఖ్యంగా మొదటి వారుగా ఉన్నటువంటి ఆదాము హవ్వలను వాడు నాశనం చేయాలనుకున్నాడు. వాళ్ళని నాశనం చేయటం ద్వారా దేవునిపై తనకున్నటువంటి పగను తీర్చుకోవాలనుకున్నాడు. కనుకనే ఆ హవ్వను ప్రేరేపించటం, ఆమె చేత పాపము చేయించటము జరిగింది. ఆ విధంగా దేవుడు సృష్టించినటువంటి మానవుని చేత పాపం చేయించాడండి. అయితే గమనించండి, ఆ ప్రధాన దూత మైండ్లో ఉన్నటువంటి పాపపు ఆలోచన మనకు తెలియదు, దాన్ని మనం చూడలేదు. అక్కడ ఏం జరిగిందో ఈ బైబిల్ తెలియజేస్తే తప్ప మనకు తెలియదు. అదేవిధంగా ఆదాము కూడా పాపం చేసినట్టు ఈ బైబిల్ చెప్తే తప్ప మనకు తెలియదు. అయితే ఈ పాపం అన్నది ఈ మనిషి నుండే పుట్టింది. అది ఖచ్చితంగా పాపం అన్నది ఒకటి ఉందన్నటువంటి సంగతి మనకు ఎలా తెలుస్తుందంటే తప్పకుండా ఒక పాపము చేసినటువంటి మనిషిని, లేకపోతే అనేక మంది మనుషులను మనం చూస్తున్నాం. కాబట్టి మనుషులుగా మనం కూడా వారి వలె పాపము చేస్తున్నాం. కాబట్టి కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ పాపం ఉన్నటువంటి సంగతి, మనిషి పాపానికి మూలమైనటువంటి సంగతి ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. అయితే ఈ సీరాపుతుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథంలో ఉన్నటువంటి మరో అధ్యాయమైన, అదేమనగా 42వ అధ్యాయము 20లో ఈ విధంగా రాయబడిందండి. నరుడు ఆలోచించు ఆలోచనలన్నీ, పలుకులన్నీ అతడు ఎరుగును, అనగా దేవుడు ఎరుగును అని చెప్పి ఇక్కడ రాయబడింది. ఇక్కడ గమనించాలి, ఈ పాపం విషయంలో కూడా మనము ఈ మాటను అక్కడ
కలిపి అన్వయించి చెప్తే, ప్రియమైన దేవుని వాళ్ళారా, నరుడు ఆలోచించు ఆలోచనలన్నీ దేవుడు ఎరుగును అని చెప్పి ఇక్కడ రాయబడింది. కనుక ఈ నరుని గురించి మొత్తం తెలిసినవాడు దేవుడు అన్నటువంటి సంగతి ఇక్కడ స్పష్టమవుతుంది. అదేవిధంగా ఈ పాపం అన్నది ముందుగా ఈ ఆలోచనలో ఉంటుంది కనుక తదుపరి ఇది క్రియారూపం దాలుస్తుంది కనుక ఈ విషయాన్ని ముందే దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక మరి పాపము చేయకుండా మనిషిని ఆపచ్చు కదా దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆపట్లేదు? కనుక మానవుడు పాపము చేయటానికి దేవుడే కారణం కదా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అనగా మరొకసారి చెప్తున్నాను, ముందే దేవుడికి తెలుసు, మన ఆలోచనలు తెలుసు, మనం చేసే పనులు తెలుసు. అనగా మన పాపపు ఆలోచనలు తెలుసు, మనం చేసే పాప పనులు తెలుసు. కనుక దేవుడు మనల్ని ఈ పాపపు ఆలోచనలు చేయకుండా పాప పనులు చేయకుండా మనల్ని ఆపచ్చు కదా. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఎందుకు ఆయన ఈ విధంగా మరి ఆపడం లేదు? అనగా మనం పాపము చేయడానికి దేవుడు కారణమై ఉన్నాడా? ఇంకను మనము ఈ రీతిన ప్రశ్నించవచ్చు, అసలు దేవుడు ఈ సాతానునే లేకుండా చేయొచ్చు కదా, లేకపోతే ఈ చెడు అన్నదే లేకుండా చేయొచ్చు కదా, లేకపోతే పాపం అన్నదే లేకుండా చేయొచ్చు కదా. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఎవరో ఒక ఆయన నన్ను ఈ విధంగా అడిగాడండి. కొంతమంది ఏమో బాగా డబ్బు సంపాదించుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. చాలామంది డబ్బు లేక పేదరికంలో ఉంటూ కష్టపడుతున్నారు. అందరికీ దేవుడు నిజంగా ఆయన న్యాయం చేసేవాడైతే అందరికీ దేవుడు మరి సమానంగా డబ్బు ఇవ్వచ్చు కదా, అసలు కష్టం అనేది లేకుండా చేయొచ్చు కదా అని చెప్పి నన్ను అడిగాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఎందుకు కొంతమందిని కష్టపడువారిగా ఉంచాడంటే, కొంతమందిని మరి వాళ్ళు కష్టపడి మాత్రమే సంపాదించుకునేలా మరి కొంతమందిని సృష్టించాడంటే, లేకపోతే పేదవాళ్ళగా సృష్టించాడంటే. గమనించండి, చాలామంది అనుకుంటారు డబ్బున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారని. మరి హ్యాపీగా ఉంటే ఎందుకండి చాలామంది డబ్బున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? నాకు తెలిసి డబ్బున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నట్టు కాదండి, అది చాలా అబద్ధమైనటువంటి మాట. కనుక మీరు గమనించండి, పేదవారిగా దేవుడు కొందరిని కాదు చాలామందిని సృష్టించడానికి వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, గమనించండి, దేవుని ఉద్దేశం చూడండి ఎలాంటిదో. అదేంటంటే, ఈ విధంగా మనం కష్టపడి ఒకవేళ ఈ విధంగా చెప్దాం, నేను కష్టపడ్డాను, నేను సంపాదించుకున్నాను అని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆలోచించి, ఈ విధంగా తమకు తాముగా కష్టపడి సంపాదించుకొని సంతోషించుటకు, అయితే ఆ తృప్తిని కలిగి ఉంటకు, ఇంకోలా చెప్పాలంటే ఆ విధంగా మేము కష్టపడి సంపాదించుకున్నామన్నటువంటి తృప్తిని, సంతోషాన్ని మనకివ్వడానికి దేవుడు మనల్ని పేదవాళ్ళుగా సృష్టించారండి, లేనివారుగా సృష్టించారండి. అనేక మందిని మరి కష్టపడి పనిచేసేవారుగా సృష్టించాడండి. అదేవిధంగా ఈ విషయానికి కూడా అది వర్తిస్తుందండి. ఎందుకు ఆయన భూమిపై నుండి
ఈ పాపాన్ని, ఈ సాతాను చెడుని తీసివేయలేదంటే కారణం ఇది. నేను చెడుని జయించగలిగాను, నేను సాతాను జయించగలిగాను, నేను పాపాన్ని జయించగలిగానని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ తృప్తిని, ఈ సంతోషాన్ని ఇవ్వటానికై ఏమో కానీ దేవుడు భూమిపై నుండి ఇంకనూ సాతాన్నైతేనేమి, చెడునైతేనేమి, ఈ పాపమునైతేనేమి తీసివేయలేదండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఎలాంటి భయంకరమైన ఆలోచన కలిగి ఉన్నాము చూడండి. సమస్తమును ఎరిగినటువంటి దేవుడు కనుక ఆయన ఎందుకు ఈ పాపాన్ని మరి ఆ విధంగా మరి ఆయన అనుమతిస్తున్నాడు? దీన్ని తీసివేయచ్చు కదా, మరి ముందే దీన్ని కట్టడి చేయొచ్చు కదా, మనం చేయకుండా చేయొచ్చు కదా. కనుక నేను పాపము చేయడానికి కారణం దేవుడే అని చెప్పి చాలామంది చెప్తున్నారు. దానికి సమాధానము ఈ గ్రంథంలో ఉందండి, శ్రీరాపుతుని యేసు జ్ఞాన గ్రంథంలో ఉందండి. 15వ అధ్యాయం మనం చదువుదాము. 15వ మాట, ఇక్కడ అద్భుతమైనటువంటి మాట రాయబడింది. నేను పాపము చేయుటకు దేవుడే కారణమని చెప్పకము, తాను అసహించుకున్న దానిని దేవుడు ఎట్లు చేయించును. నిజమే కదండి. దేన్నైతే దేవుడు అసహించుకుంటున్నాడో దాన్ని మనము చేస్తున్నప్పుడు ఆయన సంతోషపడతాడా? అసలు దాన్ని చేయమంటాడా? కనుక నేను పాపం చేయడానికి కారణము దేవుడే అని చెప్పి చెప్పకూడదు. దాన్ని నేను తర్వాత వివరణ ఇస్తాను. గమనించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరు కింద చదివితే పాపం చేయడానికి కారణం దేవుడు కాదండి, మానవులమైనటువంటి మనమే, ఒక మనిషే. గమనించండి, ఈ సృష్టిలో దేనికి లేనటువంటి ఒక గొప్ప మరి వరాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడండి. అదేంటంటే ఫ్రీ విల్ అంటారన్నమాట. అంటే ఈ ఫ్రీ విల్ అంటే స్వేచ్ఛాయుతమైనటువంటి మనస్తత్వం. అనగా ఏది మంచో ఏది చెడో గ్రహించుకొని మరి కేవలము మంచి మాత్రమే చేయగలిగే మనస్తత్వాన్ని ఒక మనిషికి మాత్రమే దేవుడు ఇచ్చాడండి. దాన్ని ఫ్రీ విల్ అంటారు. మీరు ఏదైనా ఎన్నుకోవచ్చు, మంచిని కానీ చెడుని కానీ, అది నీలో ఉంది. ఆ మనస్తత్వాన్ని, దాన్ని ఫ్రీ విల్ అంటారు, దాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. ఇక్కడ మనం చదువుదాము, శ్రీరాపుతుని యేసు జ్ఞాన గ్రంథం 15వ అధ్యాయము 16-17 మాటలు మీకోసం చదువుతున్నాను. ప్రభువు నిప్పును నీళ్లను కూడా నీ ముందుంచెను, చేయి చాచి వానిలో నీకిష్టం వచ్చినది తీసుకొనుము. ఇంకా ఇక్కడ రాయబడింది 17వ వచనం, మృత్యువు జీవము కూడా నరుని ముందటనున్నవి, అతడు తాను కోరుకొనిన దానిని తీసుకొనవచ్చును. అనగా ఇక్కడ ఏమని రాయబడిందండి? అది క్లియర్గా 14 రాయబడింది చూడండి. 14 వచనం, 15 వచనం, అతనికి తన నిర్ణయమును తాను చేసుకుని స్వేచ్ఛను వసగను. మనకు స్వేచ్ఛ ఇచ్చాడండి. మనకు ఆ ఫ్రీ విల్ ఉందండి లోపల. మనం దేనిని తీసుకోవచ్చు, నిప్ప నీళ్ళ, జీవమా మరణమా. అయితే ఏది నిప్పో ఏది నీళ్ళో మనకు తెలుసు, ఏది జీవమో ఏది మరణమో మనకు తెలుసు. అదేవిధంగా ఏది పాపమో ఏది పాపం కాదో కూడా మనకు తెలుసు. తెలిసి కూడా మనం ఏం చేస్తున్నామంటే నిప్పులో పడుతున్నాం. మరణాన్ని మనము దాన్ని ఆలింగనం చేసుకుంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంటే ఈ ఫ్రీ విల్ను మనము, ఈ స్వేచ్ఛను, ఈ స్వేచ్ఛాయుతమైనటువంటి ఈ మనస్సును మనము చంపేస్తున్నామండి. ఈ మనస్సాక్షిని చంపుకొని మనము బ్రతుకుతున్నాం. పాపని తెలుసు, తెలియని వారు అవ్వలేరండి. మనం ఈ బైబిల్ను బట్టి హెచ్చరించినప్పటికీ ఈ బైబిలు వాక్యము
చెప్పనప్పటికీ, తెలియనప్పటికీ ఏది మంచో ఏది చెడో తెలుసు. ఎలా? ప్రతి ఒక్కరి అంతరాత్మను బట్టి, వాళ్ళ అంతరాత్మ వాళ్ళకి చెప్తుంది. వాక్యాన్ని బట్టి వారికి తెలియజేయాల్సిన అవసరం లేదు. దేవుడు ప్రతి ఒక్కరిలో అంతరాత్మను ఉంచాడండి. అంతరాత్మ బట్టి ప్రతి ఒక్కరికి తెలుసు ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదు, ఏది పాపమో, ఏది పాపము కాదు, ఏది నిప్పో, ఏది నీళ్ళో, ఏది జీవమో, ఏది మరణమో తెలుసండి. కనుక మనము తెలిసినప్పటికీ మనము ఈ స్వేచ్ఛాయుతమైనటువంటి ఈ మనస్సాక్షిని, అది మనస్సును చంపేసుకొని మరి ఒక్కొక్కసారి అది దేవునికే కాదు, తర్వాత మనకు కూడా అసహ్యాన్ని కలిగిస్తుంది అనుకోండి. దాన్నే మరి మనం పట్టుకుంటున్నాం, దాని వైపే మనం పరిగెడుతున్నాం, దానికోసమే మనం పరితపిస్తున్నాం, దానికోసమే మనము ప్రాకులాడుతున్నాం, దానికోసమే అనేక మంది జీవిస్తున్నాం, దానిలోనే బ్రతుకుతున్నాం, చాలామంది దానిలోనే చచ్చిపోతున్నాం. ఇది వాస్తవం కాదండి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎలా చెప్తారండి? దేన్నైతే దేవుడు అసహించుకుంటున్నాడు దాన్ని చేయమని చెప్తాడండి. మరి రాశాడు చూడండి ఇక్కడ 15:15లో, నేను పాపం చేయడానికి కారణం దేవుడని చెప్పకు, తాను అసహించుకున్న దానిని దేవుడు ఎట్లు చేయించును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక నీవు పాపము చేయటానికి దేవుడు కారణం కాదు. అయితే ఈ పాపాన్ని దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే, మళ్ళీ నేను చెప్పాలని ఆశపడుతున్నాను, ఆ పాపాన్ని నీవే స్వయంగా జయించి ఆ తృప్తిని, నేను జయించానన్నటువంటి తృప్తిని నువ్వు కలిగి ఉంటకు, నేను కలిగి ఉంటకు, ఆ తృప్తిని కలిగి ఉంటకు, లేకపోతే ఆ సంతోషాన్ని మనము అనుభవించుటకు దేవుడు దీన్ని అనుమతిస్తాడు. ఆ తృప్తిని, ఆ పాపాన్ని జయించావన్నటువంటి తృప్తిని నీకివ్వటానికి ఆ దేవుడు ఈ పాపాన్ని అనుమతిస్తున్నాడు, ఈ సాతాను అనుమతిస్తున్నాడు, వానికి సంబంధించినటువంటి ఆలోచనలను ఆయన అనుమతిస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయాన్ని ఈ గ్రంథం ద్వారా దేవుడు బయలుపరిచి ఉన్నాడండి. కనుక ఆయన ఎప్పటికీ పాపమును అసహించుకున్నవాడే ఉన్నాడు. ఈ వాక్యాన్ని కూడా మనకు అర్థమవుతుంది. ఏంటండి? దేవుడు ఎప్పటికీ పాపమును అసహించుకునేవాడుగా ఉంటున్నాడు. అయితే గమనించాలి, ఆయన అసహించుకునేది పాపాన్నే కానీ పాపిని కాదండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కనుకనే దేవుడు ఆ పాపిని ఎంతగా ప్రేమించాడంటే, తన ఏకైక కుమారుణ్ణి ఆ పాపి కోసము బలి ఇవ్వడానికి సైతము సిద్ధపడేలా ఆయన ఒక పాపిని ప్రేమించున్నాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇంత గొప్ప హృదయం కలిగినటువంటి దేవునికి మరి ఈ రీతిన పాపిని ఎంతగానో ప్రేమించే ఆ కృపామైనటువంటి దేవాతి దేవునికి మన అందరం స్తోత్రాలు తెలియజేద్దాం. కాబట్టి ఈ మహా గొప్ప అద్భుతమైనటువంటి ఈ శ్రీరాపుత్రుడైనటువంటి యేసు గ్రంథంలో ఉన్నటువంటి ఈ ఆశ్చర్యమైనటువంటి విషయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం. ప్రార్థన చేసుకుందాం తలలోంచి. కృపామయుడా, సర్వోన్నతుడా, అయ్యా తండ్రి, నీవు మరి ఎప్పటికీ నాయన పాపమును అసహించుకునే దేవుడుగా ఉంటున్నారు తండ్రి. ప్రభువా, ఈ భూప్రపంచంపై నాయన ఎవ్వరికి లేనటువంటి జంతువుకు కానీ, వస్తువుకు కానీ, చెట్టుకు కానీ, చామకు కానీ, మరి దేనికి సైతం లేనటువంటి ఒక గొప్ప ఆ యొక్క వరాన్ని ప్రభువా మానవులమైనటువంటి మాకు మాత్రమే దయచేసి ఉన్నారు తండ్రి. అదేమనగా నాయన ఫ్రీ విల్ నాయన, స్వేచ్ఛాతమైనటువంటి మనస్సును మరి మాకు ఇచ్చినందుకు కానీ మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనగా ప్రభువా, ఏది పాపమో ఏది పాపము కాదు, ఏది జీవమో ఏది మరణమో, ఏది నిప్పో మరి ఏవి నీళ్ళో, మరి ఇలాంటి మరి సంగతులను
మరి గ్రహించుకొని ప్రభువా, మరి తండ్రి, మరి సరైన దానిని ఎంచుకొని ప్రభువా, మరి సరైనది మరి కానటువంటి దాన్ని ప్రభువా జయించుటకు నాయన, మరి తండ్రి అలా జయించి అలాంటి తృప్తిని కలిగి ఉంటకు నాయన, ఆ తృప్తిని మాకు ఇవ్వడానికి, మేము జయించామనే తృప్తిని మాకు ఇవ్వడానికి నాయన, మరి ఈ విధంగా సాతానును మరి పాపమును నాయన మరి అనుమతించినందుకు గాను ప్రభువా మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, మా ద్వారా నాయన ఈ పాపమును సాతానును మరి వానికి సంబంధించినటువంటి వాటిని మీరు జయించేలా చేసి మరి సంతోషపడే ఒక తండ్రిలాగా నాయన మీరున్నందుకు గాను మరి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా నా తండ్రి, మరి నిరంతరం ప్రభువా మేము మరి పాపమును సాతానును లోకమును శరీరమును జయించువారుగా ఉండటం గాను ప్రభువా మీ శక్తిని ప్రభువా మీ కృపను మాకు దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ యేసు నామములో మేము దీనతతో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.